హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ సీటెట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో నెక్స్ట్ సీటెట్ ఎప్పుడు ఉండబోతుంది, సీటెట్ క్వాలిఫికేషన్ ఏంటి, అదేవిధంగా సీటెట్లో క్వాలిఫై మార్క్స్ ఎన్ని, సిలబస్ మారుతుందా లేదా, ఇటువంటి టాపిక్స్ అన్నీ కవర్ చేసుకుందాం. ఇది జస్ట్ సీటెట్ గురించి, నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి మాత్రమే ఈ వీడియో అనేది ఉంటుంది. దయచేసి వేరే ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చూసినట్టయితే ఇది స్కిప్ చేయవచ్చు. ఇది జస్ట్ సీటెట్ గురించి, నెక్స్ట్ సీటెట్ ఎప్పుడు ఉంటుందో దాని గురించి మాత్రమే ఉంటుంది. ఫస్ట్ నెక్స్ట్ సీటెట్ అనేది నోటిఫికేషన్ వచ్చేసి మ్యాక్సిమం ఏప్రిల్ లాస్ట్ వీక్ టు మే సెకండ్ వీక్ నోటిఫికేషన్ రావచ్చు. మే సెకండ్ వీక్ నోటిఫికేషన్ రావచ్చు. సార్ మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే, డైరెక్ట్ ఎగ్జామ్ వచ్చేసి మీకు జూలైలో ఉండొచ్చు. ఎగ్జామ్ జూలై ఆర్ ఆగస్ట్ ఎగ్జామ్ ఉండొచ్చు అన్నమాట. అయితే ఇక్కడ క్వాలిఫై మార్క్స్ ఎన్ని, క్వాలిఫై మార్క్స్ వచ్చేసి ఫస్ట్ వన్ జనరల్ వచ్చేసి 90 మార్క్స్, 90 వస్తే క్వాలిఫై. సెకండ్ వచ్చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఎవరైనా సరే 82 మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు అనమాట. సీటెట్ నోటిఫికేషన్ ప్రకారం 82 మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు అనమాట. మన థర్డ్ పాయింట్ ఏంటి, సిలబస్. మన సిలబస్ ఏంటంటే ఎన్సిటిఈ లేదా సిబిఎస్ఈ బోర్డు ప్రకారం ఎన్సిఈఆర్టీ ఓల్డ్ బుక్స్ అన్నమాట. ఎన్సిఆర్టీ ఓల్డ్ బుక్స్, నో చేంజ్ ఇన్ సిలబస్ అన్నమాట. సిలబస్లో చేంజ్ లేదు, నో చేంజ్ ఇన్ సిలబస్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట. కన్ఫ్యూజ్ అవ్వద్దు, సిలబస్లో ఎటువంటి చేంజ్ లేదు. మనకి ఈ సీటెట్ అనేది ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి మే సెకండ్ వీక్ మధ్యలో ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు. అదేవిధంగా ఎగ్జామ్ అనేది జూలై కానీ ఆగస్టులో కానీ ఉంటుంది. ఆ సీటెట్ ఎగ్జామ్ అవ్వగానే 1 మంత్లో రిజల్ట్ అనేది ఉంటుంది. తర్వాత క్వాలిఫై మార్క్స్ వచ్చేసి జనరల్ కేటగిరీ 90 మార్క్స్, అదేవిధంగా సెకండ్ వచ్చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ ఇంకెవరైనా సరే 82 మార్క్స్ వచ్చేసి క్వాలిఫై మార్క్స్ అనమాట. అయితే సిలబస్ వచ్చేసి ఓల్డ్ సిలబస్సే ఉంటుంది, చేంజ్ ఏమవ్వదు. ఎవరైతే లాస్ట్ టైం 1 మార్క్ 2 మార్క్స్తో మిస్ అయ్యారో వాళ్ళు ఈసారి ఖచ్చితంగా సీటెట్ క్వాలిఫై అవ్వడానికి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అదేవిధంగా మన ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఏపీ డిఎస్సికి ఎలిజిబుల్లా, ఏపీ లేదా టీజీ డిఎస్సికి సీటెట్లో ఓసీ క్యాండిడేట్ 90, అదేవిధంగా బీసీ 75, ఎస్సీ ఎస్టీ 60 మార్క్స్ సీటెట్లో వస్తే వాళ్ళు క్వాలిఫై. సీటెట్లో వస్తే క్వాలిఫై టు డిఎస్సి, వస్తే క్వాలిఫై టు డిఎస్సి ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. దిస్ ఈజ్ ది మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్. ఏపీలో కానీ తెలంగాణలో కానీ డిఎస్సి రాయాలనుకుంటే, ఒకవేళ మన ఏపీ టెట్ కానీ తెలంగాణ టెట్ కానీ పడకపోయినా సరే ఈ సీటెట్ ఎగ్జామ్ని యూజ్ చేసుకుని సీటెట్ ఎగ్జామ్లో కనుక ఓసీకి 90, బీసీకి 75, ఎస్సీ ఎస్టీకి 60 మార్క్స్ కనుక సాధిస్తే మనం ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణలో మనం డిఎస్సి రాసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా మనం సెంట్రల్ జాబ్స్ రాయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఓసీ 90, ఆల్రెడీ మనం పైన చెప్పుకున్నాం కదా, ఓసీకి 90, ఆల్ అదర్స్కి ఎన్ని మార్క్స్ రావాలి, 82 మార్క్స్ రావాలన్నమాట. ఈరోజు వీడియో చేయడానికి ఇదే ముఖ్య కారణం అన్నమాట. నెక్స్ట్ సీటెట్ ఎప్పుడు ఉండబోతుంది, అదేవిధంగా నెక్స్ట్ సీటెట్లో క్వాలిఫై మార్క్స్ ఎన్ని, ఎప్పుడైనా క్వాలిఫై మార్క్స్ అవే, అదేవిధంగా సిలబస్ మారుతుందా లేదా అని చెప్పేసి అదొక డౌట్ అందరికీ. అదేవిధంగా ఏపీ తెలంగాణలో సీటెట్ క్వాలిఫై అయితే డిఎస్సి రాసుకోవచ్చా అంటే, మన ఏపీ టెట్లో ఎన్ని మార్క్స్ వస్తే డిఎస్సికి ఎలిజిబుల్ ఉందో ఏ క్యాస్ట్ వారికి, అదేవిధంగా సీటెట్ మనం క్వాలిఫై అవ్వకపోయినా అంటే ఒకవేళ బీసీకి సీటెట్ క్వాలిఫై అవ్వాలంటే 82 మార్క్స్ రావాలి, కానీ మన
ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్లో 75 వస్తే చాలు. అదేవిధంగా సీటెట్లో కనుక ఒక బీసీ క్యాండిడేట్ 75 మార్క్స్ వస్తే మనం ఏపీ తెలంగాణ డిఎస్సి రాసుకోవచ్చు. ఎస్సీ క్యాండిడేట్ అయినా అంతే. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి కూడా సీటెట్లో 60 మార్క్స్ కనుక వస్తే వాళ్ళు ఏపీ తెలంగాణ డిఎస్సికి ఎలిజిబుల్ అవుతారు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవ్వరు. మనం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ కనుక అవ్వాలి అంటే ఓసీకి 90 రావాలి. అదేవిధంగా మిగిలిన అదర్ క్యాండిడేట్స్కి 82 మార్క్స్ రావాలన్నమాట. ఇది ఈరోజు వీడియో చేయడానికి ముఖ్య కారణం. సీటెట్ క్వాలిఫై అవ్వటం అనేది చాలా ఈజీ. కంగారు పడొద్దు. కరెక్ట్గా 1 మంత్ ప్రిపరేషన్ ఉంటే సీటెట్ అనేది క్వాలిఫై అవ్వచ్చు. నాకు సీటెట్లో 97 మార్క్స్ వచ్చినాయి విత్ 28 డేస్ ప్రిపరేషన్ విత్ పర్ఫెక్ట్ ప్లాన్ అనమాట. నేను చేసే వీడియో మీరు ఎగ్జాక్ట్గా లైన్ టు లైన్ చదివితే మీరు సీటెట్ 95+ మీరు స్కోర్ చేయొచ్చు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ అటెంప్ట్లో సీటెట్ అనేది క్వాలిఫై అయ్యాను. అందుకనే నేను ఈ వీడియోస్ పెడుతున్నాను. అదేవిధంగా ఈరోజు వీడియో చేయడానికి కూడా మెయిన్ కారణం అదే. నెక్స్ట్ సీటెట్ ఎప్పుడు ఉంటుంది, దాన్ని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ఎప్పుడు ఉంటుంది అని. ఆల్రెడీ నేను లైన్ టు లైన్ మొత్తం రాశాను. ఇంకా దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.